కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జాతరను తలపించింది. మంగళవారం కోవూరులో పీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న నేతలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చేజిల్లా వెంకటేశ్వరరెడ్డి సభాధ్యక్షత వహించి కోరు నియోజకవర్గానికి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదింపు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత క్రమశిక్షణకు మారుపేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. కేంద్రంలో సీఎం కు ఉన్న పరపతితో రాష్ట్రం ఇబ్బందుల నుంచి గట్టెక్కుతోందన్నారు. ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం సీఎంకే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు తన వద్దకు వస్తామన్న తానే వారి కార్యాలయాలకు వెళ్లి రాష్ట్ర సమస్యల గురించి చర్చించడం చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, జీవీఎన్ శేఖర్ రెడ్డి, ఎర్రంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జట్టి గోపాల్ రెడ్డి, మండలాల పార్టీ నూతన అధ్యక్షులు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.